మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. జంట భూకంపాల దెబ్బకు విధ్వంసానికి గురైన వెనిజువేలాలో మృతుల సంఖ్య వందల్లో పెరుగుతూ పోతుంది. మరణాల సంఖ్య 920కి పెరగ్గా 3360 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకస్ నగరం, లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి. శిథిలాల కింద వేలల్లో బాధితులు చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. జంట భూకంపాలు వచ్చిన వెనిజువేలాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి. దాదాపు మరో 50,000 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారంతా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం అనేక మంది అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నారు. వారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వరుస భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రభావితమయ్యారని, ఒక్క కారకాస్లోనే ఈ సంఖ్య 20 లక్షల వరకు ఉందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. శిథిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకుని ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ముప్పుందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ అనేక మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పలు నగరాల్లో శిథిలాల కింద మృతదేహాలు నలిగి గుర్తుపట్టలేని స్థితిలోకి మారాయి. చాలా మంది తమ ఆత్మీయుల పేర్లు రాసి ఉన్న ప్లకార్డుల్ని పట్టుకుని వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. వేలాది మంది కార్లు, పార్కులు, రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలా విసేలా రోధించారు. జంట భూకంపాల ధాటికి 250 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్లు వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. వెనిజువేలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాల నుంచి సహాయక బృందాలు తరలివచ్చాయి. వెనిజువేలాను ఆదుకునేందుకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఆ సామాగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, మానవతా సాయం అందిస్తున్నాయి. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో వెనిజువేలాకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఆ దేశానికి సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయ సామాగ్రి, మందులు, వైద్య పరికరాల్ని వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో భారత్ తరలించింది.